వచ్చి పావుగంట అయింది. ఏం మాట్లాడవేంట్రా? ఆ అమ్మాయి ఇంకా రాలేదేంటి? రాదు గురూజీ. ఏంటి? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైందిరా? మొత్తం తీసి ఒక స్టార్టప్ కంపెనీలో స్టాక్ ఇన్వెస్ట్ చేశా గురూజీ. మొత్తం తీసేసావా? బ్యాడ్ థింగ్. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆ కంపెనీ షేర్స్ అన్ని తగ్గిపోయి లాస్లో రన్ అవుతుంది. మరి ఆ సంగతి అమ్మాయికి చెప్పచ్చుగా? ఏం మాట్లాడమంటావు గురూజీ? అమ్మాయి మాట్లాడి అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి తెలుసా? ఈ ఒక్క మీటింగ్ అమ్మాయి అంటే భయం స్టార్ట్ అయిపోయింది. ప్రేమ ఒక్కటే కాదు గురూజీ, ఆ అమ్మాయి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నా లైఫ్లోకి వచ్చింది. నీకు చదువు లేదా, నీకు జాబ్ లేదా, నీకు డబ్బు లేదా, ఇలా ఎన్ని మాటలు మౌనంగా విన్నా నేను ఒక్క మాట కోసం ఎదురు చూసా గురూజీ. నువ్వు నన్ను మోసం చేసావా అని. ఆ ఒక్క మాట అనుంటే నిన్నేమాత్రం మోసం చేయలేదు అని మొత్తం వివరంగా చెప్పవండి గురూజీ. కానీ తను నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నువ్వు నన్ను మోసం చేసావు మాటికి అంటుంటే మాట పడిపోయింది గురూజీ. ఆ అమ్మాయి అడిగిన ప్రతి మాటకి వాదించడానికి నీ దగ్గర బలమైన సమాధానం ఉన్నా నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు మాట్లాడడానికి అది సరైన సమయం కాదని అర్థం. అందరికీ నువ్వు గట్టిగా సమాధానం చెప్పే రోజు ఒకటి రాబోతుందని అర్థం. ఒరే రాంబాబు, నువ్వు చిన్నప్పటి నుంచి నీకు తగిలిన నీ దెబ్బలు ఎవరికి తగిలిండవు. నువ్వు చేయని తప్పులకి శిక్ష అనుభవించావు. దాని ఫలితంగా అందరినీ కోల్పోయి, నీ జీవితాన్ని కోల్పోయి, ఈరోజు నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా కోల్పోయావు. 1 year నుంచి చాటింగ్ పరిచయం అన్నావు. ఇదేనారా ఆ అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంది? అసలు ఆ అమ్మాయి నీలో ప్రేమ చూసిందా, పైసలొచ్చే బయోగ్రఫీని చూసిందా పక్కన పెడితే తన మాటలతో నీ మనసుని ముక్కలు చేసిందని నువ్వు అనుకుంటున్నావు. నీలో అగ్గి రాజేసిందని నేనంటున్నాను. చిన్నప్పటి నుంచి నీకు వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమంది హేటర్స్ ఉన్నారు. కేవలం నీ జ్ఞానాన్ని, ప్రతిభని చూసి ఓర్వలేని ఎంతోమందిని నీ జీవితంలో పెంచుకుంటూ పోయావు. చిన్నప్పటి నుంచి నువ్వు పడిన ప్రతిసారి, అవమానాలు ఎదురైన ప్రతిసారి నిన్ను చూసి ఎంతమంది నవ్వారో నాకు తెలుసు. రోషమున్న మగాడు ఎవడైనా కసిగా వాళ్ళ నోర్లు మూతపడేలా, వాళ్ళు ఎత్తిన వేలు ముడుచుకునేలా ఏదైనా చేసేవాడు. కానీ నువ్వు బాధని మనసులో పెట్టుకుని అది గుర్తొచ్చినప్పుడల్లా బీపీ టాబ్లెట్లు వేసుకోవడం తప్ప ఇంకేమైనా చేసేవారా నువ్వు? నీ దగ్గరున్న సర్కిల్ అండ్ సోర్సెస్ నుంచి టెక్ వర్క్స్, మల్టీమీడియా, హ్యాండ్మేడ్ వర్క్స్, ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటావుగా. ఇక నేర్చుకుంది చాలు, కార్యాచరణ ప్రారంభించు. నీ దగ్గర కెరియర్ గైడెన్స్ తీసుకున్న కుర్రాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారా? నువ్వేమో ఇంకా నా దగ్గర కాఫీలు తాగుతూ ఇలాగే ఉండిపోయావు. బయటున్న వాళ్ళంతా నక్షత్రాలు, ప్రపంచం ఒక ఆకాశం. నువ్వొక నిండు చందమామ. మబ్బుల చాటున దాక్కుని నేను చందమామని వెలుగులు విరచిమ్ముతానంటే ఏనా కొడుకురా నమ్మేది? ప్రయోగానికి పనికిరాని ప్రతిభ ఎంతుంటే ఏం లాభం? బయటికి రా, బయటికి రా. ఏంటో చూపించు, ప్రకాశించు. నిన్ను నేర్పించినోళ్ళు, నిన్ను చూసి నమ్మినోళ్ళందరూ, వాళ్ళందరూ ఒక్కొక్కడు గుక్క పట్టి ఏడవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఏడుపులు నేను వినాలి. గురూజీ, ఇప్పుడేమంటారు? ఉద్యోగమా, వ్యాపారమా, తంత్రం చేస్తావో మంత్రం వేస్తావో నాకు తెలీదు. నీ బుర్ర నిండా తెలివే అంటావుగా. నీ తెలివి విలువేంటో మాకు కాదు, నీకు తెలియాలి. ఆ తెలివితో నువ్వెంత సంపాదిస్తావో నేను చూస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నువ్వు కారులో తిరగాలి. నీకంటూ ఒక ఇల్లు ఉండాలి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నీ హేటర్స్ జేబుల్లో నీ బీపీ టాబ్లెట్స్ ఉండాలి. వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ అండర్ గ్రౌండ్ లో. అది జరిగేదాకా నేను నిన్ను చూడను, నీతో మాట్లాడను. చెప్పేది నీకేరా. పో. కోపం చూసి కన్నెర
చేసే అంత చిన్నపిల్లలు కాను గురించి. ఆ కోపం అనుకున్న తాత్పర్యం అర్థమైంది. ఇక నుంచి నా గురించి కొన్ని రోజులు మీరు దిగులు మర్చిపోయి దిండేసుకుని దర్జాగా కూర్చోండి. కానీ చిన్న ఫేవర్ గురించి, నేను ఏ క్షణమైన తిరిగి వచ్చి మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవ్వచ్చు. ఈలోపు మీరు చేయాల్సింది మీ మీసాలు దట్టంగా పెంచి ఒక సీసా సంపంగం కొని తెచ్చిపెట్టుకోండి. ఆ రోజు నన్ను చూశాక ఆనందం అనేది మీ కళ్ళలో కనిపించాలి, గర్వం అనేది దట్టంగా మీరు పెంచిన మీసాలు తెప్పడంలో కనిపించాలి. ఈ రెండు అతి త్వరగా జరగాలన్న ఆశతో, సంకల్ప నిన్న శ్వాసతో వెళ్ళొస్తా సార్. చూద్దాం. టైంకి తినండి, ట్యాబ్లెట్లు టైం టు టైం వేసుకోండి. వెళ్ళొస్తా.